నిన్నంత సుఖీలగా కారణాంతరమున ఇన్ని కష్టములు కలిగినట్టున్నవి. అదిగాక ముందెప్పుడో ఎక్కడో అయినా విచారించిన తప్పి పడది పడది రాళ్ళు గజగండమో ఈడు నీ కొడుక? అవునయ్యా. యదానగదించే ఎవ్వరు నీకు చుట్టమున్నేరా నీడనిరే ఎట్లు వచ్చి శ్మశాన చోటికి చిత్తమయ్యను నీటి వశము వేర్చి ఫలమేమి నీవు ఎవరమో విరింగింపము వచ్చిన కష్టములు అనుభవించక తీరవు కదా. అయ్యా, నీవు నాకు కడుగుడు పొచ్చుడుగా కనిపించుచున్నాడు. నేను కాశీపురమందలి ఒక్క బ్రాహ్మణుని ఇంట దాసినయ్యా. దాసివా? అవునయ్యా. మరి నీ పేరు? నా పేరు హంసనారి అందరూ. హంసనారియా? ఈ చనిపోయిన వాడు మదేగసుడు. ఈ నేటి సాయం సమయమున అడవికి పోయి కట్టెలు కుసాదులు తెమ్మని రేడియానా. అయ్యో ఈయన కరుదేరా నా దురదృష్టము చే పెను మాము చేత ఈ కొడుకునకు ఈ నవగృజనకు మరణల్ముగటిల్లెనయ్యా. ఏ మనసు పలుకుదు దుఃఖము పొంది పొందడే. అయ్యో, ఏమిటి మానిని కష్టముల చూడగా మందభక్తుండైన హృదయము దుఃఖ అసలు పేగాక విశేషించి ఈ అడివేని నోట ఒట్టుకుంటూ ఒక్కొక్క మాట, ఈ అడివేని నోట ఒట్టుకుంటూ ఒక్కొక్క మాట, ఒక్క ప్రజ్ఞానుతమై ప్రజలుడు పిలువాకుదిగాకిన నాడు మానదొంబు యమమాన కొల్లికయో యమమాన కొల్లికయో తెలుగు ప్రజలు యుగాంతమెల్లా ఈ శ్రీ చంద్ర రాదు గాని మాలిని. అయ్యా, ఓ మాలిని, అయ్యా, నేను సిద్ధుడు గాను భూదేశుడు గాను
ఈ వల్లగాడి ఎందు కావలి కాయవాడను సాహసము చేసి అర్ధరాత్రి శివమన కాటికి ఏళ్ళు తెచ్చామో తొలిత చెప్పుము. అయ్యా, శివదహనం కూడా ఒకరి అగ్ని కావలేనా? ఇక్కడ కాటి చట్టముల భక్తిగా గుర్తింపుకున్నావి. కాటి చట్టముల? అవును. వీరుంగనయ్యా. ఎరుగవా? వీరుంగనయ్యా. ఎవరు కాని దహింపవలసిన శవమును తెచ్చి ముందు మాకు చూపి మాడయు పాదయు పిండములు దండములు ఇచ్చినను దహన కార్యమునకి నేను ఉపక్రింపను. నీవు చాలా చెగువరాలుగా ఉన్నావి. అయ్యా, విప్రుని ఇంట నోడిగమ చేసుకును గ్రాసవాసములు జరగని నిరుపేదరాలుని నీకు మూలమున కాటి సుఖమ్మను ఎట్లా చెల్లింపగలనయ్యా? తప్పో చెప్పకము సెలవులు వెనుక చేసిన నా అపరాధమును మన్నిపుము. నేనిప్పుడు శరీరం మాత్రమే ఇవ్వవలై ఉన్నాను. నీకు ఈ మూలమున కాటి సుఖమ్మను ఎట్లు చెల్లింపగలనయ్యా? ఏమిటి, నీవు శరీరం మాత్రమే ఉపయోగం ఉన్నావా? అవునయ్యా. నీ వద్ద ఏమీ లేదా? నా వద్ద ఏమీ లేదయ్యా. ఆహా, అవురా, ఇంతకు మునుపు నేను చూడలేదు. ఏమిటి సాధ్వి, అంతని అమూల్యమైన ధనమును దాచుకుని ఏమీ లేదని పలుకుతున్నావు కదా? అమూల్య ధనమా? అవును. నాకడనా? అవును. అయ్యో, నీకేముగా ఏమీ లేదయ్యా. ఆహా, అయ్యో, బాల సూర్య ప్రభాకలి 90 వెలుగుతుండదా? నాకడనా? అయ్యో, నా వద్ద ఏ వస్తువు నమ్మడానికి నా వద్ద ఏమీ లేదే. ఉన్నవి ధనము అది ఏమిటి వైపరీతం? నీ సుజనకై వెచ్చించిన కల్లదే బాల సూర్య ప్రభాకరిత వెలుగొందుత నీ మాంగళ్యము నమ్ముకుని నీ కుమారుని దహన విధికి వెళ్ళవమ్మా. అయ్యో దైవమా, రెండో వాసురోచిష్ఠుడు వశిష్ఠ మహాముని ప్రభావం చే నా పతికిని తగ్గాలను గోచరము గాని నా మాంగళ్యం ఒక చెండా ఈ స్థితిలో చూచుటకి నా నిన్నేకను బ్రతికి ఉన్నాను. స్వామి, నానా, నేను స్వామి మందభాగురాలని ఛత్రపతిని స్వామి. చంద్రమతివా? ఏమిటి పరీక్ష? ఇక్కడ మన కుమారుడు కాదు కదా స్వామి? ఇక్కడ మన కుమారుడు కాడు కదా ప్రాణేశ్వర, మన వంశంకురుడైనా మన కుమారుడి కులకరాలపై ఎట్లా పరిణుకున్నవాడు ఒక్క మారి చూడవచ్చు. స్వామి, ప్రస్తుతం నీవేని శోకాంధకారంలో మునుగన్న కదా. మన కుమారుని దహించుటకు ఏదైనా ఉపాయం నుంచి ఆలోచించు స్వామి. దుఃఖములో నన్ను నేనే మర్చిపోతున్నాను. ఈ టైంలో బాధనక 5 నిమిషాలు ఉన్నాడుకో పోకూడదు. స్వామి, స్వామి కార్యమునకు భంగము కలుగును. నీ వట్లే నీ దురసాన్ని కడిగి వేగి మానయు పాదయు పిండముదనములు తీసుకెళ్ళము. అంతవరకు కుమారుడు కలేమారమ దగ్గర నేను కావాలి. అలాగనే స్వామి, నేను వచ్చినంత వరకు కుమారుని కలేవరము చూచుతున్నాను. అంతవరకు ఆమెకి ఆ కాస్త దయ కలగకపోయినను ఈ కాశీపుర పట్టణ ముందు కొంగు చాచి పిచ్చాటను కాచుకుని
అలాగే సూర్యుడు ఉద్భవించగానే తొందరగా రమ్మదేవి, అలాగే స్వామి. బిర్యానీ రావాలి. ఓ కాసేపటి పౌరులారా, బిడ్డల గన్న తల్లిదండ్రులారా, నా కుమారుని దహించుటకు మాడయు పాతయు తీసుకువెళ్ళవలే. బిడ్డల కన్నా తల్లిదండ్రులు చేయి చాచి ధర్మము చేయండి అమ్మా. ఈశా మహేశ అవరావయ శ్రీశైల గంగాధర అరసింహో ఈశా మహేశ అవరావయ. నీవు కనరాని చోటే లేదు, నీవు వినలేని పిలుపే లేదు. నీవు కనరాని చోటే లేదు, నీవు వినలేని పిలుపే లేదు. మామురాలకిల్లి మమ్ముల దీవిల్లి, మామురాలకిల్లి మమ్ముల దీవిల్లి. మామాలున దేవుడవై కాపాడగా ఈశా మహేశ శ్రీశైల గంగాధర అరసింహ ఈశా మహేశ. అమ్మా అమ్మా, నేను గొర్రెలు కాబోయే తల్లి, నాకు చాలా దాహంగా ఉన్నది. కాస్త ఈ మూట అట్లా చూస్తాము తల్లి. వలదు నాయన, నేను త్వరపడి శ్మశాన వాటికి వెళ్ళవలేను. అమ్మా, నాకు చాలా దాహంగా ఉన్నది తల్లి. కాస్త ఈ వలదు నాయన. దొంగ 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 దొంగ. ఓసి పాపాత్ములారా, కాశీరాజు కుమారుడు లీలా లోహితుడు నడవని నగలమూట కైకొని వస్తున్నావా? నడు రాజ్యసభకి నడు. ఎవరిక్కడ? ఎవరు? మేమా? కాశీరాజు దగ్గర పుట్టడము ఏమిటి? ఏమిటా? ఈమె శిశువతకి కాశీరాజు కుమారుడు లీలా లోహితుడి మెడలు నగల మూట కైకులు వస్తున్నది. రాజు ఆజ్ఞ అయినది. తెల్లవారు చామున కాకులపై ఈమె శిరస్సు ఖండించాలనేసి. నాకు పని లేదు. నిన్ను కొన్న ఈరబాబుడు అగ్ని కూడా అయినది. ఇదిగో చూడగా ఆనవా స్వామి ఆజ్ఞ కూడా అయినది. పరమేశ్వర తుదకు శ్రీ హత్య కూడా చేయవలసి వచ్చినదా? పరమేశ్వర ఎక్కడ శిశువంతికి? అయ్యా, ఈ శిశువంతి కాదయ్యా, చంద్రపతి. జవన మాకు తెలియదయ్యా, రాజు ఆజ్ఞ అయినది. తెల్లవారుజామున కావస్తున్నది. ఈమె శిరస్సు ఖండించము. అయ్యో దేవి, స్వామి, ఏమిటి ప్రళయం? నీవు శిశువంతిగా? కాను నాయన. మరి ఎట్లు? అట్లు వేసి చిరవంతి పోవచ్చుండా. దారిలో ఒక బాల సేవప నా కాలికి తగిలినది. అంత మతి చెలించిన దానై ఆ కలేవరము మన కుమారుని దేవోను పరీక్షించుచుండా. దేవకింకరులు పాలిన రాజుభటుల చోటుకొచ్చి ఒక నగల మూడు నా ఒడియందు పడవైచి పోసి పాపాత్మురాలా, రాజు బిడ్డ నేను సభ్యతమని రాజస్వామికి తోడుకొని పోగా ఆ రాజు అతి కోపాన్ని మనసుకుడై నా తల నరకమని ఆజ్ఞాపించాడు. స్వామి, మీ పాదములాన స్వామి, ఇంత కనులు ఏ పాపం. అయ్యో పరమేశ్వర, ధర్మమునకి ఎంతటి కాని కాలము సంభవించి ఉన్నది. నిరపరాధుడి అపరాధుడు నిరపరాధులుగా తీర్పులు ఇచ్చిన ఇటువంటి రాజులు ఉండిననేమి మండిననేమి. దేవి, స్వామి, ఇంకెక్కడ సత్యము, ఇంకెక్కడ ధర్మము? కడసారిగా పరమేశ్వరుడు ప్రార్థించుకున్న దేవి, జన్మ జన్మములకు ఇటువంటి భర్త నీకు దొరకరాదని పరమేశ్వరుని ప్రార్థించుకుని జన్మ బలికి సిద్ధమకము. ఓ దేవా పరమేశ్వర, జన్మ జన్మములకు ఈ సత్య హరిచంద్ర మహారాజుని నాకు పతినిగా ప్రసాదించము స్వామి. లోక బాంధవా
సర్వలోకేశ్వరంగా నాకు దేవేన జన్మములయందు సతత పుణ్యమి హరిచంద్ర భూమి పతించేయుమా ప్రాణేశ్వరుని ఆపదల నుండి కాపాడి సత్యం నేవా అవునా? ఇక నా భార్య వద విధానముతో నా కథ పూర్తి అవుతున్నది. హృదయమా హృదయమా సచికి నా రుణమెల్ల సరిపోయే ఈ కేటి హాజగి నెలదపైనా మోహమా నీ కాలం గతించమాజంత బ్రతుకుయించేది దంపతుల పొంద దుఃఖమా దుఃఖమా నీవున్నదు సదు తప్పదు మహాను తొలగిపో తలపవే కగమా కగమా వాణిని కంట రక్తము చవి చూడ నిక్షలత గుణము సత్యమనకై హరిచంద్ర వంశం అందరించడుగాగా శ్రీహరిని మీద వనరు గురిచేసి వా చంద్రమతి హృదయ కంఠమర్పించు నీ మతి కట్టుమునకు హర హర హరిశ్చంద్ర హరిశ్చంద్ర ఆగుమయ్యా ఆగుము. ఎవరు? నేను నీ కులగురువైన విశ్వామిత్రుణ్ణి. చివరికి శ్రీహత్తుకు కూడా పాల్పడుతున్నావు కదా హరిశ్చంద్ర. నా మాట విని నా కుమార్తె వివాహం ఆడవు. మీ మీద పడిన అపనిందలు తొలగించి మీ రాజ్యం మీకు ఇప్పించదును. ఇక్కడ కూడా నీ దర్శన భాగ్యం కలిగించి ఉన్నావా స్వామి మహాత్మా? ఇప్పుడు నేను వీరదాసుడను, నా కర్తవ్యం నెరవేర్చుతున్నాను. తొలగిపో దేవి, సిద్ధపడు. సత్యమేవ జయతే సత్యమేవ జయతే. సత్యమనగై హరిశ్చంద్ర వంశం అందరించడు కాగా శ్రీహరిని మీద మనసు గురిచేసి వా చంద్రవతి హృదయ కంఠమర్పించు నీ మది కట్టం. హరిశ్చంద్ర హరిశ్చంద్ర ఆగుమయ్యా ఆగు. మేము పార్వతీ పరమేశ్వరు ప్రత్యక్షమయ్యాము. దేవి, స్వామి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షించి స్వామి పరమేశ్వర ఎందులకు స్వామి మాకి పరీక్ష? నీకు ఈ పరీక్ష ఆనాడు దేవేంద్రుడు ఇంద్రసభలో సత్యము సకరార్థమని అని నిర్ణయించే వల్ల మీ కులగురువైన విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాటపందములు వేసుకున్నారు. సత్యాత్ములను పొందించదన్న విశ్వామిత్రుడు పందెము వాటుకొని నీకు ఈ శాస్త్ర చేసి ఉన్నాడయ్యా. మహాత్మా, మరియు నన్ను కొన్నవారు ఎవరు స్వామి? నిన్ను కొన్నవారు యమధర్మరాజు, మరియు నా భార్యను కొన్నవారు మేమే పార్వతీ పరమేశ్వరుడు. ఇక నా కుమారుడు సర్పమై ఖర్చినది విశ్వామిత్రుడు ఏకదండము. మహాత్మా, ఇదంతయు మీరాడించిన నీలలా స్వామి? అవును హరిశ్చంద్ర, ఇది కాటి కాదు. ఆనాడు నీవు చేయుచున్న యాగమే ఈ స్థలం. అమ్మా, నీకు ఏ వరము కావాలి తల్లి? స్వామి, కాశీరాజు కుమారుని లీలాలోహితిని సజీవులు గావించమని ప్రార్థించుకుంటున్నాము స్వామి. అమ్మా, ఆ కాశీరాజు కుమారుడు సజీవుడయ్యాడు, నీ కుమారుడు కూడా సజీవుడయ్యాడు తల్లి. ధన్యుస్మి దేవా ధన్యుస్మి. ఇక ఈ కథను విన్నవారు కన్నవారు, వినిపించిన వారు విన్నవారు అష్ట ఐశ్వర్యులు కలిగి ఉండగాక. ధన్యోస్మి మహాత్మా, ధన్యోస్మి. హర హర మహాదేవ శంభో, ఓం నమః హర శివాయ. హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో. బాబా వేద సారా
సదా నిర్వికారా బాబా వేద సారా సదా నిర్వికారా జగాలెల్ల ప్రోవా ప్రభు నీవే కావా నమో పార్వతీ కల్లా